ఆ మధ్యన ఆంధ్రప్రదేశ్లో కులగణన బీసీలది ఎట్లయితే బీహార్లో జరిగిందో అట్లాంటి కులగణన చేస్తామంటూ తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కదా, ఇప్పుడే చేసేస్తుంది. ఆల్రెడీ వాలంటీర్లు ఉన్నారు, ప్రతి 40 ఏళ్లకి ఒక వాలంటీర్ ఉన్నారు. అసలు పెద్ద కష్టమే లేదు. ప్రతి 40 ఏళ్లకి సంబంధించినటువంటి డేటా పెట్టేసుకుంటే సింపుల్గా వాళ్ళ ఫోన్లోనే కొట్టేస్తే అయిపోయాయి, మొత్తం లింక్ అప్ అయిపోతే తేలిపోతుంది. దీనికి ఏదో బ్రహ్మ పదార్థం బ్రహ్మాండం మధ్యలో కొట్టాల్సిన పరిస్థితి ఏమీ లేదు. ప్రతి 40 ఏళ్లతో లింక్ అయ్యి ఉన్నది కాబట్టి ఏ సర్వేనైనా చాలా సులభం. జగన్ సర్కార్ చేయడానికి ముందుకొచ్చి మళ్ళీ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే అసలు విషయం ఇప్పుడు బయటపడింది. 19వ తారీఖున అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేపట్టారు. అంటే వాస్తవంగా క్రిందటి నెలలోనే అనుకున్నారు, అందుకని అప్పట్లోనే కులగణన కూడా చేద్దాం అనుకున్నారు. కాకపోతే అంటే ఎస్సీలకి తో పాటుగా బీసీలు అన్ని కులాలకి కూడా సమ్మిళితంగా మేము సంక్షేమంతో ఉన్నామని చెప్పడం కోసం ప్రయత్నం. అయితే ఇప్పుడు అది ఆగిపోయిన దాన్ని రేపు కరెక్ట్గా ఓ పక్కన అంబేద్కర్ విగ్రహావిష్కరణ విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్లో, రెండో వైపున ఈ కార్యక్రమానికి సిద్ధపడుతున్నారు. తాజాగా కులగణన కార్యక్రమానికి టోటల్గా వచ్చేటప్పుడు కులగణన అంతా కూడా 10 రోజుల పాటు ఇళ్ల దగ్గరే కొనసాగబోతోంది. మిగిలిపోయిన వాళ్ళ కోసం మరొక 5 రోజులు సచివాలయాల్లో కూడా అవకాశం ఇస్తారు. సర్వే కోసం ప్రత్యేకంగా యాప్ను ఏర్పాటు చేశారు, ఈకేవైసీ ఏర్పాటు చేశారు. 7 సచివాలయాల పరిధిలో ప్రయోగాత్మకంగా పూర్తి చేశారు ఆల్రెడీ. గత సర్వేల ప్రకారం రాష్ట్రంలో 1.67 కోట్ల కుటుంబాలు ఉన్నాయి, 4.89 కోట్ల జనాభా ఉంది. టోటల్గా 28వ తారీఖు కల్లా ప్రక్రియ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్లో జనాభా ఏ కులాల వాళ్ళు ఎంతెంతమంది ఉన్నారు అన్నటువంటిది లెక్క తీయబోతున్నారు.